90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ నేర్చుకునే దాని నుంచి మనీ ఎలా జనరేట్ చేయాలి అంటే, మనం ఒకటి నేర్చుకున్నాము అంటే దాని నుంచి మనకి ఏమైనా మనీ ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయా అని చూస్తూ ఉంటారు. అలా ఎవరికైనా కూడా ఒకటి నేర్చుకొని మనీ జనరేట్ చేసుకోవాలి అంటే ఏది ఉంటుంది మేడం ఈ సమ్మర్ సీజన్ లో మనం చూస్తే? సమ్మర్ వస్తుంది అంటే చాలా మంది అంటే హెక్టిక్ గా కాకుండా ఒక పీస్ఫుల్నెస్ తో ప్లెజర్ తో చేయాలనుకుంటారు. సో అలాంటప్పుడు మనం హ్యాపీగా ఆడుతూ పాడుతూ కూడా డబ్బులు సంపాదించవచ్చా అంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు త్రూ రెజిన్ ఆర్ట్. రెజిన్ ఆర్ట్ అంటేనే యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్ సిరి గారు. సో రెజిన్ ఆర్ట్ ఇంపార్టెన్స్ చాలా చాలా ఉంది. అంటే మనకు ఇక్కడ తెలుగు స్టేట్స్లో అవగాహన చాలా తక్కువ ఉంది కాబట్టి దీని డిమాండ్ కానివ్వండి అండ్ తర్వాత దీని తాలూకా అంటే క్రియేటివిటీ కానివ్వండి ఇవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. ఆర్ట్ అనేది మనం చూస్తూనే ఉన్నాము అండ్ ఆర్ట్కి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. కానీ అట్ ద సేమ్ టైం రెజిన్ ఆర్ట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ బిజినెస్ ఆర్ట్లోనే అన్నమాట. అండ్ తర్వాత ఇది ఎలా అంటే చిన్న బేసిక్ త్రో అంటే మీరు ఒక పెండెంట్ కానివ్వండి చిన్న జ్యువెలరీ కానివ్వండి అక్కడి నుంచి స్టార్ట్ చేసి బిజినెస్ హోల్ అంటే ఒక టేబుల్ లాగా కూడా క్రియేట్ చేసేయచ్చు అనమాట. ఒక వాల్ కంప్లీట్ వాల్కే మీరు డెకరేషన్ చేసేయచ్చు. అంతగా అంటే ఒక వాల్కి చేస్తున్నారంటే నాట్ ఓన్లీ ఫర్ ద వాల్, ఆ కంప్లీట్ కార్పొరేట్ ఆఫీస్ తీసుకోవచ్చు మీరు ఆర్డర్స్. సో అంత మంచిగా ఇందులో చాలా చాలా స్కోప్ ఉంటుంది. అండ్ ఇది ఎలా అంటే డ్రాప్ ఆఫ్ వాటర్ తో ఒక ఓషన్ అనేది నిండుతుంది అంటారు కదా. సో అలా హిందీలో ఒక ప్రావర్బ్ ఉంటుంది అనమాట, ఖత్రే ఖత్రే సే భర్తా హై సమందర్ కా పానీ అంటారు. సో అలా రెజిన్ ఆర్ట్ కూడా మళ్ళీ బేసిక్స్. సో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలు కానివ్వండి చాలా వరకు ఈ ఆర్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి కూడా మనము ఆర్ట్ చేసింది ఒక సేల్కి పెడితే వాళ్ళకు వచ్చిన మనీ అది అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది నేర్పిస్తున్నారు. ఒక ఫైనాన్షియల్ పరంగా కూడా వాళ్లకు అర్నింగ్ సోర్సెస్ అనేది పేరెంట్స్ నేర్పిస్తారు కాబట్టి చాలా చాలా ప్రాముఖ్యత నిర్వహిస్తుంది రెజిన్ ఆర్ట్. సో రెజిన్ ఆర్ట్ పిల్లలు కూడా చేయొచ్చు, అట్ ద సేమ్ టైం హోమ్ మేకర్స్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఎవరైతే సాఫ్ట్వేర్ కానివ్వండి అండ్ తర్వాత ఇతర ఫ్రస్ట్రేటెడ్ జాబ్స్ అంటారు కదా. సో వీళ్ళకి అందరికీ సూటబుల్ అనమాట. ఫస్ట్ మీకు డిప్రెషన్ నుంచి మీరు బయటపడతారు ఈ ఆర్ట్ త్రూ. అండ్ తర్వాత ఒక ఆర్ట్ని మీరు మీ లైఫ్లో ఒక భాగంగా చేసుకుంటున్నారంటే ఒక థెరపీ అనమాట. మీకే స్వయాన ఒక థెరపీ. అండ్ మీ క్రియేటివిటీ మీరు బయట పెట్టి వాటితో కూడా డబ్బులు అర్న్ చేసే అవకాశం చాలా చాలా ఉంటుంది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది మేడం ఈ క్లాసెస్? ఎస్ సిరి గారు, ఆన్ 9th ఫ్రీ డెమో క్లాస్ అయితే నిర్వహిస్తున్నాం సిరి గారు. సో ఎవరైనా సరే ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రిజిస్టర్ చేసుకోవచ్చు ఫ్రీ డెమో క్లాస్లో. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ద రెజిన్ ఆర్ట్ ఏముంటుంది అండ్ ఈ ఆర్ట్ ఏ విధంగా తీసుకెళ్ళచ్చు, అసలు డబ్బులు ఎంత అర్న్ చేసుకోవచ్చు అనేది ఒక కంప్లీట్ గైడెన్స్ ఫ్రీ డెమో త్రూ ఇస్తున్నాము ఆన్ 9th April. కమింగ్ టు సబ్జెక్ట్, ఈ రోజు ఏం చెప్పబోతున్నారు మేడం రెజిన్ ఆర్ట్ గురించి? ఎస్ సిరి గారు, బేసిక్స్ అన్నాం కాబట్టి జ్యువెలరీ. సో రెజిన్ ఆర్ట్ జ్యువెలరీ, రెజిన్ ఆర్ట్ జ్యువెలరీలో పెండెంట్ కానివ్వండి అండ్ తర్వాత ఇయర్ రింగ్స్ కానివ్వండి, సో మనకు బ్యాంగిల్స్ కానివ్వండి చాలా చాలా ఇంపార్టెన్స్ నిర్వహిస్తాయన్నమాట. ఎందుకు రెజిన్ ఆర్ట్ త్రూనే మనము చూస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చాలా వరకు మెటల్స్ చూస్తూ ఉంటాము. సో బ్లాక్ మెటల్స్ కానివ్వండి బ్రౌన్ మెటల్స్ కానివ్వండి ఇంకా తర్వాత ఇమిటేషన్ జ్యువెలరీ అంటూ చూస్తుంటాము. కానీ కంప్లీట్గా క్రిస్టల్ మేకింగ్ అన్నట్టు ఉంటుంది. సో ఇది కంప్లీట్గా డిఫరెంట్ కనిపిస్తారు అండ్ తర్వాత చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అండ్ చాలా అంటే మనకు కావాల్సిన డిజైన్ మనం చేసుకోవచ్చు అనమాట. సో రెజిన్ ఆర్ట్ అనేది సింపుల్ మేకింగ్ విత్ ట్రెండీ జ్యువెలరీ ఉంటుంది కదా, దానికి మ్యాచింగ్లా మనము క్రియేట్ చేసుకోవచ్చు మన కాస్ట్యూమ్ త్రూ. సో వై రెజిన్ ఆర్ట్ జ్యువెలరీ ఈజ్ ఇన్ డిమాండ్? సో రెజిన్ ఆర్ట్ ఎందుకు అంత డిమాండ్ అంటే ఇట్స్ వెరీ మచ్ అట్రాక్టివ్, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక క్రిస్టల్ అంటే మీరు గాజు ముక్క అనేది ఎప్పుడైనా వేరు చేశారా సిరి గారు? జస్ట్ చూస్తాము అండ్ ఏదైనా డెకరేటివ్ పీస్లా మనము పెట్టుకుంటాం ఇంట్లో. కానీ గాజు త్రూ కూడా మనం జ్యువెలరీ
మేక్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్ రెజిన్ ఆర్ట్ త్రూ చేయొచ్చు. ఇది గాజు కాదు కానీ సో గాజు ముక్కలా ఉంటుంది. సో మనకు క్రిస్టల్ టైప్ వచ్చే జ్యువెలరీ రెజిన్ ఆర్ట్ త్రూనే సాధ్యం కాబట్టి సో రెజిన్ ఆర్ట్ త్రూ క్రిస్టల్ మేకింగ్ అనేది చేసుకొని మనం ఎస్పెషలీ అంటే పెండెంట్స్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చేకి అండ్ తర్వాత వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్. ఎందుకు అంత డిమాండ్ అంటే ఇట్స్ కంప్లీట్లీ లైట్ వెయిట్ అనమాట. ఇప్పుడు సమ్మర్ అన్నారు కాబట్టి మీరు సో పిల్లలు చాలా వరకు హెవీ జ్యువెలరీ క్యారీ చేసేకి అండ్ తర్వాత ఏదైనా సెలబ్రేషన్స్ మోడ్ వస్తే పేరెంట్స్ బంగపోతూ ఉంటారు, ఇది వేసుకో అని చెప్పి. సో ఒక్కసారి రెజిన్ ఆర్ట్ వాళ్ళ చేతనే మీరు నేర్పిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు చేసిన జ్యువెలరీ కాబట్టి ఇష్టంగా వేర్ చేస్తారు. అండ్ తర్వాత ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పిల్లలు చాలా ఆకర్షణీయంగా ఇష్టపడతారనమాట ఇది. సో ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటుంది, హెవీ ఉండదు అండ్ చూసే కూడా చాలా బాగుంటుంది. సో అందుకని ఇది డిమాండెడ్. అండ్ తర్వాత ఇది చెప్పాను కదా క్రిస్టల్ టైప్ ఉంటుంది. సో మనం ఒక గాజు ముక్క యాజ్ ఇట్ ఈజ్ మనము తయారు చేయొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ అండ్ ఇట్స్ ఈజీ టు క్యారీ. సో ఎక్కడికైనా మనం కంఫర్టబుల్గా క్యారీ చేస్తున్నాము అంటే ఫస్ట్ జ్యువెలరీ అండ్ హెవీనెస్ అనేది ఫీల్ అవుతారు చాలా వరకు. చాలామంది అంటే ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ని బట్టి హెవీ జ్యువెలరీ ఇష్టపడరు చాలా వరకు. అంటే హోమ్ మేకర్స్ కానివ్వండి వీళ్ళలో కూడా చాలా వరకు చాయిసెస్ ఉంటాయి. సో వీళ్ళు కూడా రెజిన్ ఆర్ట్ త్రూ పెండెంట్ చేసుకుని ఇది మీరు బంగారం త్రూ కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, చైన్స్ అండ్ తర్వాత మీరు బ్యాంగిల్స్ త్రూ కూడా ఇది ఆర్ట్ అనేది మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. సో లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈజీ టు క్యారీ ఎనీవేర్. అండ్ తర్వాత వీ కెన్ డిజైన్ యాజ్ పర్ అవర్ కాస్ట్యూమ్. సో మన కాస్ట్యూమ్ ఎలా ఉంటుందో మనకు వచ్చు అంటే ఒక 1 వీక్ 10 డేస్ బిఫోర్ మనకు తెలుస్తుంది. సో ఏదైనా అకేషన్ ఉంది, ఈవెంట్ ఉంది, మ్యారేజ్ అటెండ్ అవ్వాలి అంటే చాలా వరకు గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కానీ బ్యాంక్లో ఉంటుంది అండ్ ట్రావెల్ చేస్తూ ఉంటాం. సో ట్రావెలింగ్ త్రూ కానివ్వండి అండ్ ఈజీ టు క్యారీ అన్నాను కదా. సో ఎవరైనా సరే మన కాస్ట్యూమ్కి తగ్గట్టు మనం జ్యువెలరీ అనేది మేక్ చేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి అండ్ విత్ సింపుల్ అంటే చాలా చాలా మినిమం కాస్ట్ త్రూ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి డిజైన్స్. సో డిజైన్స్ ఎటువంటిదైనా మీరు చేసుకోవచ్చు అకార్డింగ్ టు యువర్ చాయిస్. సో మీకు ఒక్కసారి మీరు నేర్చుకున్నారంటే అంటే మిక్సింగ్ ఆఫ్ రేషియో ఎంత మిక్స్ చేయొచ్చు రెజిన్ అండ్ తర్వాత ఏ ఐటమ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, సో బేసిక్ నుంచి ఎండ్ వరకు కూడా మన నుంచి గైడెన్స్ అందిస్తాం కాబట్టి సో జ్యువెలరీ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చాలామంది. ఎందుకంటే బంగారం ధర ఆకాశానికి తాకుతుంది సిరిగారు. సో బంగారం ధర ఆకాశానికి తాకుతున్నప్పుడు ఎనీవన్ కెన్ షిఫ్ట్ టు ద ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఒక యూనిక్నెస్ అనేది మనకు కావాలనుకున్న వాళ్ళు ఎస్పెషల్లీ రెజిన్ ఆర్ట్ని చూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో రెజిన్ ఆర్ట్ ఇంపార్టెన్స్ అందుకని ఈ జ్యువెలరీకి చాలా చాలా ప్రాముఖ్యత ఇస్తారు. కమ్ టు ద అర్నింగ్ పాయింట్స్. సో ఈ జ్యువెలరీ మేక్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యువెలరీ ఏ కేటగిరీస్లో మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఫస్ట్. చిన్నపిల్లలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక ఆర్ట్ నేర్పిస్తున్నారు, పరిచయం చేస్తున్నారు పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా నేర్చుకుంటారు కాబట్టి ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్, ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అర్నింగ్ సోర్సెస్ చూసుకుంటే ఇక్కడ సో పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, సో ఎక్కడెక్కడ మనం సేల్ చేయొచ్చు అండ్ అసలు అర్నింగ్ ఎక్కడి నుంచి మనము తీసుకోవచ్చు ఎస్పెషలీ ఫర్ ద రెజిన్ ఆర్ట్ జ్యువెలరీ అనేది ఇక్కడ కంప్లీట్గా నేను ఇచ్చాను. సో ఇట్సీ అనే వెబ్సైట్ త్రూ మీరు కనెక్ట్ అవ్వచ్చు. అక్కడ మీరు మీ పోస్టింగ్స్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళతో టైఅప్ అవ్వచ్చు. అండ్ అమెజాన్ హ్యాండ్మేడ్ అనే వెబ్సైట్ త్రూ కూడా కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఆర్ట్ శాలా అనే వెబ్సైట్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఆర్ట్ గ్యాలరీస్ చాలా వరకు ఏం చేస్తారంటే మనకు అక్రిలిక్ పెయింటింగ్ కానివ్వండి చాలా చాలా పెయింటింగ్ గ్యాలరీస్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ జస్ట్ పెయింటింగ్సే ఉండవు, చాలా వరకు ఆర్ట్ డిఫరెంట్ ఆర్ట్ని కూడా ఎంకరేజ్ చేస్తారనమాట. సో ఆ జ్యువెలరీ కూడా మీరు అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో అక్కడ నుంచి కూడా మీరు డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ అంటే మీరు ఏదైతే జ్యువెలరీ చేశారో దానికి కూడా ఒక వర్క్షాప్ అనేది మీరు కండక్ట్ చేసి అది నేర్పించవచ్చు. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ జ్యువెలరీ చేశారు కాబట్టి చాలామందికి అక్కడ కూడా సేల్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈవెంట్ మేనేజర్స్ ఎస్పెషల్లీ ఈవెంట్ మేనేజర్స్ని మీరు టైఅప్ అవ్వితే అక్కడ కూడా మీరు జ్యువెలరీ అనేది సేల్ చేయొచ్చు.
అది ఎలాగా అంటే ఈవెంట్ మేనేజర్కి రెజిన్ ఆర్ట్ జ్యువెలరీ సేల్ చేసేకి ఏంటి లింక్ అంటే అక్కడ వాళ్ళు మ్యారేజెస్ కానివ్వండి, ఈవెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళు ఆల్రెడీ ఆ బిజినెస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు పర్టికులర్గా తెలుసు. సో రిటర్న్ గిఫ్ట్స్, సో ఇప్పుడు బేబీ గర్ల్ బర్త్డే ఉందనుకోండి సిరి గారు, రిటర్న్ గిఫ్ట్స్ చాలా వరకు ఆర్టిఫిషియల్వి చూస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఇస్తున్నారు అంటే యాడ్ వాల్యూ టు యువర్ గిఫ్ట్. సో అక్కడ వాళ్ళు ఇష్టపడతారు, అట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ తక్కువ ఖర్చులోనే మీరు చాలా వరకు ఈవెంట్స్ మేనేజర్స్ త్రూ కూడా ఈ జ్యువెలరీ అమ్ముతూ మంచిగా డబ్బులు అనేది చేసుకోవచ్చు. సో ఇది మేక్ ఓవర్కి కూడా చాలా చాలా తక్కువ పెట్టుబడినే పెడతారు మీరు, అండ్ రిటర్న్స్ అనేది మంచిగా చూసుకోవచ్చు. సో ఇలా చాలా చాలా అంటే వర్క్షాప్స్ కానివ్వండి, త్రూ అంటే మీ గ్రూప్ సరౌండింగ్స్ కానివ్వండి, అండ్ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, సో ఇలా పోస్టింగ్లు పెడుతూ కూడా మీరు చాలా వరకు డబ్బులు అనేది అర్న్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా, సో సోషల్ మీడియా ఎప్పుడు మనం డిస్కస్ చేసుకుంటూనే ఉంటాం కదా, ఇన్స్టా కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, వీటి అన్నిట్లోనూ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు రెజిన్ ఆర్ట్ జ్యువెలరీ. సో మేడం ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం? కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే ఆన్ 9th April ఫ్రీ డెమో క్లాస్ అనేది ఉంటుంది. సో ఎవరైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ వీఆర్ గివింగ్. అండ్ అసలు ఆర్ట్ అంటే, రెజిన్ ఆర్ట్ అంటే ఏంటి, ఇంపార్టెన్స్తో పాటు బేసిక్స్ అండ్ రేషియో మిక్సింగ్ అనేది కూడా చూపిస్తాము. చిన్న చిన్న ఆర్ట్ డెమో పీసెస్ కూడా ఇక్కడ చూపిస్తాం. కాబట్టి ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు ఈ ఫ్రీ డెమో వర్క్షాప్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.